ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా. మీద నా మీద భక్తితోటి, నమ్మకంతోటి ఒక నెంబర్ తాకు తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మన బాబాగారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలను తెలుసుకుందాం. ఈ స్క్రీన్ మీద ఈ నెంబర్స్ ఉన్నాయి కదండి. మీ మనసులో ఒక నెంబర్కి ఒక వ్యక్తిని తలుచుకొని మీరైతే ఒక నెంబర్ తాకండి. ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం 3 నెంబర్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరైతే చేసుకోవచ్చు. మీరు ఎవరి కోసం ఏ నెంబర్ అనుకుంటున్నారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే అన్నింటికంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగు అయితే కాదు. మీకు నమ్మకం ఉంటే కనుక ఈ వీడియో చూడండి, లేదంటే వీడియోని స్కిప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 నెంబర్లు అయితే ఉన్నాయి కదండి. వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక నెంబర్ అయితే మీరు అనుకోండి. 3 నెంబర్స్ ఉన్నాయి కదండి. ముందుగా అయితే మొదటి నెంబర్ గురించి తెలుసుకుందాం. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో బాబా గారిని మనసులో స్మరించుకుంటూ ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మీరు చాలా కష్టపడతారని అయితే వారి పాజిటివ్గా అనుకుంటున్నారు. మీరు మీ పైనే ఎక్కువ జ్యూస్ ఉంచుతారు, కానీ మీరు మీకోసమే సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు అని. ఒకవేళ ఇంకొంచెం సమయం మిగిలితే కనుక ఆ సమయాన్ని మిగిలిన వారి కోసం ఆలోచిస్తారు. మీకు ఇష్టమైన వారి గురించి ఆలోచిస్తారు. వారి కోసం ఏమైనా చేస్తారు. అలాగే ఎక్కువ సమయాన్ని మాత్రం మీకోసమే కేటాయిస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి అయితే ఒక్కొక్కసారి అయితే మీలో ఉన్న ఈ లక్షణాలు చాలా బాగా నచ్చుతాయి. ఒక్కొక్కసారి అయితే మీకు ఎక్కువగా గర్వం ఉందని అనుకుంటారు. అలాగే మీరు ఎందులోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే నాదే పై చెయ్యి ఉండాలి అని అంటే మీ మాటే పైనుండాలి, మీరే ముందుండాలి. మీకు ఏది సరైనది అనిపిస్తుందో అందరూ కూడా దానికి సరే అని అనాలి అని చెప్పి అనుకుంటారు. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది అందరికీ కూడా తప్పుగా అనిపించాలి అని. అంటే మీరు పగలు అంటే రాత్రి మీరు స్వార్థపరులుగా అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా కష్టపడతారు, కానీ మీ చుట్టూ ఒక బైండర్ అయితే గీసుకుంటున్నారు. నియమాలు చాలా పెట్టేస్తున్నారు. వీటన్నింటినీ కూడా ఎవరైతే ఎక్కువగా పాటిస్తారో వారికే లైఫ్లో చోటిస్తారు. వారితోటే మాట్లాడుతారు, వారితోటే స్నేహాన్ని చేస్తారు. మీరు ఎటువంటి వారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అని వారు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మీరు వారిని అర్థం కారు. కానీ ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా అనిపిస్తారు. మీరైతే ఆ వ్యక్తి కోసం చాలా చేస్తున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అయితే మీరు ఒకే విషయం మీద, ఒకే మాట మీద ఉండలేకపోతున్నారని అయితే వారు అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. వారు మేల్ అయినా, ఫీమేల్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఒక్కొక్కసారి బాగా చాలా నచ్చుతుంది, ఒక్కోసారి అని అనుకుంటున్నారు. సరైన వ్యక్తిని నా జీవితంలోనికి ఆహ్వానించలేదేమో, కొన్ని విషయాల్లో అయితే మీరు నచ్చటం లేదు, మీరు మీకు ఇష్టమైనట్లుగా ఉంటారని. మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వారికి అస్సలు నచ్చటం లేదు. వారైతే అనుకుంటూ ఉంటారు, నాకు నచ్చినట్టు ఉంటే బాగుండు అని.
అలాగే మీరు ఏదైనా ఎక్కువగా మేకప్ వేసుకుంటారనుకోండి, అది కూడా వారికి నచ్చట్లేదు. ఒక్కొక్కసారి ఈ విషయాన్ని కూడా మీకు చెప్పే ఉండొచ్చు. నువ్వు అలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు, అటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని వారైతే సరైన నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు. ఒక్కోసారి అయితే మీ మీద ప్రేమ చాలా వచ్చేస్తుంది. ఒక్కోసారి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఒక్కొక్కసారి అలా కూడా అనుకుంటారు. మీతో స్నేహం మాత్రకే ఉండిపోతుంది. అంతకు మించి వెళ్ళకూడదు అని చాలా ప్రేమగా అనిపించినప్పుడు మాత్రం ఇలా అనుకుంటారు. ఈ వ్యక్తి నా జీవితం అని మీరైతే ఆ వ్యక్తిని కలిసి ఎక్కువ కాలం అయితే కాలం కాదు. 6 నెలల నుండి సంవత్సరం లోపు అయితే కావచ్చు. చాలా కొద్ది రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే మీకోసం ఏ ఆలోచన చేయకపోతున్నారు. దానివలనే సరైన నిర్ణయం అనేది వ్యక్తి తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడైతే రెండో నెంబర్ అండి. మీరు ఎవరి కోసం కోరుకుంటున్నారో వారు మనసులో ఏమి అనుకుంటున్నారో తెలుసుకుందాం. ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు ఒక పాజిటివ్ మైండ్లా ఉంటారు అని వారికి ఎప్పుడూ ఇలాంటి బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు వారికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే వెంటనే వారిపైన మీరే వచ్చేస్తారు. మీతో మాట్లాడాలి అంటే చాలు వారిలో పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. వారైతే మీ గురించి వారి జీవితానికి ఒక బంగారపు భాండాగారంగా అని వారికైతే అనిపిస్తున్నారు. మీరైతే వారి జీవితానికి ఒక వెలుగును లాంటి వారిని మీతో మాట్లాడటం వలన, మీతో కలిసి ఉండటం వలన వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు వారి లైఫ్లో ఉన్నట్లుంటే వారికి ఎటువంటి బాధ ఉండదనైతే వారు అనుకుంటూ ఉన్నారు. మీరైతే ఒక పాజిటివ్ ఎనర్జీ కేంద్రంలాగా అనుకుంటున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, మీ ఫ్రెండ్ అయినా ఉండవచ్చు, లేదంటే మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఉండవచ్చు. అప్పటి నుంచి కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, లేదంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఈ మధ్య ఏదైనా గొడవ జరిగినా మీరు ఒక కాల్ చేసినా మెసేజ్ చేసినా సరే వారికైతే ఒక కొత్త ఎనర్జీస్ అనేటివి వస్తాయి. ఫస్ట్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక ఈశ్వరులాగా అయితే వారు అనుకుంటూ ఉంటారు. ఎవరి మీదైనా సరే నమ్మకం చూపించినప్పుడు మనం వారిని అయితే ఈశ్వరుల్లా అనుకుంటున్నాం కదా! అలాంటి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మీలో ఉంటాయి. ఈ విధంగా మిమ్మల్ని ఒక దైవంలో చూసుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా సంబంధాలు ఉన్నాయి. కానీ మీ ఇద్దరి మధ్య బంధం ఈ జన్మలో జన్మ జన్మల బంధం అని మీ ఇద్దరి మధ్య అంత మంచి సంబంధం ఎలా ఏర్పడ్డాయి అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఎవరైతే ఎప్పుడు కూడా మీ గురించి చెడుగా ఆలోచించరు, మీ ఫోన్ నుండి వచ్చిన మెసేజ్ వచ్చిన మీరు మాట్లాడడానికి వెళ్ళిన వారైతే చాలా చాలా సంతోషంగా ఉంటారు. వారికి కూడా ఎప్పుడూ మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఎమోషనల్గా అయితే మీ ఇద్దరి మధ్య చాలా మంచి కనెక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి వారి జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంత ముఖ్యమో అవి ఎవరికీ కూడా కనిపించవు కదా! కానీ ఇల్లు మొత్తం ఆ పిల్లర్ మీదనే ఎలా నిలబడి ఉంటుందో వారి జీవితానికి కూడా మీరు ఒక పిల్లర్ లాంటివారు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోరు, మీ ఇద్దరి మధ్యలో అనేది కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేరే పర్సనల్ గురించి అస్సలు ఆలోచించరు. ఎప్పుడూ కూడా మీ గురించి వాళ్ళు లైఫ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఇంపార్టెంట్ పర్సనల్గా అనుకుంటారు. మీరు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటారని, జెన్యూన్గా ఉంటారని, కొంచెం కూడా అబద్ధం ఆడరని, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని, మీతో ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని అయితే ఆ వ్యక్తి చాలా చాలా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మూడో నెంబర్ అండి. ఎవరి గురించి కోరుకుంటున్నారో వారైతే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వారి కుటుంబంలో అనుకుంటున్నారు. వారు ఏ విధంగా అనుకుంటున్నారంటే మీరు ఎవరి జీవితంలో ఉంటే
వారి జీవితంలోకి సంతోషాలు అంటే సంతోషాలే వస్తాయి అని చాలా మంచి మనసున్న వ్యక్తి అని అయితే వారు మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మీ ఇద్దరికీ ఒకవేళ వివాహం జరగపోయినట్లయితే వారికి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి వివాహం జరిగినట్లయితే వారికి లైఫ్లో మాత్రమే మీరే ఉన్నారు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా అని. అటువంటి ఏమీ ఉండదు. ఆ వ్యక్తి అయితే మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది మీకే ఇస్తున్నారు. వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే. మీరు తప్పక వారి జీవితంలో ఇంకెవరూ లేరు. వారు అలాగా అనిపిస్తుంటారు. వారు ఎవరితోనైనా పార్టీలకు వెళ్తున్నా మీతో ఏదైనా చిన్న గొడవైనా మీకు అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చాలా మంచివారండి. ఒకవేళ ఎవరితో మాట్లాడినా సరే అది కేవలం మాటల వరకేనండి. మీకు అనిపిస్తూ ఉంటుంది వారితో ఎలాగైనా సరే సంబంధాన్ని అటువంటిది అయితే ఏమీ లేదండి. ఆ వ్యక్తి అయితే వారికి అన్నీ మీరే అని అయితే వారు అనుకుంటున్నారు. మీరుకే ఎక్కువ వాల్యూ అనేది ఇస్తున్నారు. పేరెంట్స్ కన్నా కూడా మీకే విలువ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారు. వారైతే మిమ్మల్ని చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీరు దొరకటం వారికి చాలా అదృష్టంగా భావిస్తున్నారు. మీ మనసు చాలా మంచిదని, మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో ఉండరని, మీరు చాలా అదృష్టవంతులని, అదృష్టవంతులైన వారికే ఇలాంటి వారు దొరుకుతారని, మీ కట్టుబొట్టు ఉన్నా సరే వారికి చాలా ఇష్టం. అలాగే మీరు జనాలపైన చూపించే ప్రేమ అన్నా కూడా వారికి చాలా ఇష్టం. మిమ్మల్ని అయితే ఒక మంచి మనసున్న వ్యక్తులకే అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే వారికి ఒక మంచి సపోర్టుగా ఉంటున్నారని వారు అనుకుంటున్నారు. మీరు రిలేషన్లో ఉంటే చాలు, వారికి ఇంకేం అవసరం లేదని వారు అనుకుంటున్నారు. మీతో కలిసి ఒక మంచి జీవితాన్ని అయితే వారు ఊహించుకుంటున్నారు. కుటుంబం, పిల్లలు ఇలా ప్రతిదీ కూడా మీతో కూడి పడాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. మీరైతే వారి లైఫ్లో బాగా ముందుకు వెళ్తున్నారని, మీరంటే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుందని నిత్యం వారు చాలా అయితే ఆశపడుతున్నారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.